కేజీ పచ్చిపల్లికాయ. నేను దీనిలో నుంచి హాఫ్ కేజీ బాయిల్ చేస్తా, హాఫ్ కేజీ ఏమో వేయించేసి ఫ్రై చేస్తా. ఈ ఫ్రై కోసం బాండి పెట్టి వేసుకున్నాను. ఒక 4 టైమ్స్ ఇసుక లేకుండా కడిగి మునిగేని వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి ఒక 6 విజిల్స్ వరకు తీయాలి. 6 విజిల్ మెత్తగా అవ్వాలి ఇత్తు అనేది. 6 విజిల్ అయితే వచ్చేసిందండి. ఇది ఇలా చిన్న మంట మీద పెడుతూ మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. వేగదాక కొంచెం స్లోగా వేయించుకుంటేనే బాగుంటుంది. 6 విజిల్స్కు పల్లికాయ సాఫ్ట్గా అయిపోయింది. మనకు ఎలా కావాలో అలా అయితే ఉడికిపోయిందండి. మనం ఇది స్ట్రెయిన్ చేసుకుందాం. వాటర్ అన్ని తీసేసి పల్లికాయకు ఉప్పు సరిపోయింది. మనకు ఎలా కావాలో అంతే సాఫ్ట్గా ఉడికిపోయింది. మీకు జస్ట్ తెలియడం కోసం నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. పల్లికాయ కూడా ఉడికిపోయింది. ఇంకా వేయిస్తే లోపల ఇత్తు అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇంతవరకు అయితే మనకు బాయిల్డ్ అవుతుంది కదా, మెత్తబడుతుంది కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. గట్టిగా ఉంటే బాగోదు, నాకైతే నచ్చదు. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఖాళీ ఉన్నప్పుడు విత్తనాలు ఒలిచి పెట్టుకుంటే పిల్లలకు ఇవ్వడానికైనా పెద్దలకు ఇవ్వడానికైనా మనకు ఈవినింగ్ కానీ ఎప్పుడైనా చిన్నగా ఆకలేసినా తీసుకొని తినడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కేజీ పల్లీలతోటి ఇది వేయించుకున్నాం. ఇప్పుడు ఇది నేను ఛానల్ క్రియేట్ చేయకముందు వేయించుకున్నాను. నాకు పల్లీలు అంటే కొంచెం ఇష్టం. అప్పుడు ఏంటంటే నేను వర్క్లో ఉండి పొయ్యి మీద వేసేసి వర్క్ చేసుకున్నా. అప్పుడు గట్టిగా అయిపోయింది. చూడండి, గట్టిగా అయిపోయింది. పంటి కిందికి వస్తే గట్టిగా తగులుతుంది. ఇప్పుడైతే కాదు, దగ్గరుండి వేయించుకున్నాను. పనులన్నీ పక్కన పెట్టేసి ఇలా మనకు అయితో ఇది ముడత ఉంది చూడండి, ముడత అయితో మనకు సాఫ్ట్గా ఉంటే బాగుంటుందండి పల్లి. అండ్ ఇది ఉప్పేసి బాయిల్ చేసుకున్న పల్లీలు. నేను ప్రతిసారి కందికాయ, పల్లికాయ ఇలాంటి ఏదున్నా కానీ అనపకాయ సో ఉడకబెట్టేసుకొని ఒలిచి ఇలా పెట్టుకుంటాను. సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు పిల్లలకు స్నాక్స్ బాక్స్ లాగా పెట్టేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా నేను ఇలాంటి ఏవైనా వస్తే నాకు టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం ప్రిపరేషన్ చేసుకొని దాన్ని ఇలా నీట్గా చేసుకొని ఒక డబ్బాలకైతే స్టోర్ చేసుకుంటాను. ఎవరికి కావాలి అంటే వాళ్ళు తీసుకొని తినేలాగా. ఇది కాయ ముందట పెట్టినామనుకోండి, వాళ్ళు బద్ధకంగా అబ్బా ఇది ఒలుచుకొని తినాలా అని స్కిప్ చేసిన రోజులు కూడా నాకున్నాయండి. అలా కాకుండా హెల్దీ ఫుడ్స్ అన్నీ నా పిల్లలకు పెట్టాలి అనే ఒక థాట్ తోటి నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది అలవాటు అయిపోయింది ఇలా చేయడం. సో మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు? మీకు పల్లీలు అంటే ఇష్టమా? ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. వెళ్తూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.